మూన్ లైటింగ్ కేసులో అమెరికాలో భారతీయుని అరెస్టు చేశారు. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. న్యూయార్క్ లో ఉండే భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ లో పనిచేస్తున్నాడు. ఇది అతడి అసలు ఉద్యోగం. ఇది కాకుండా మిగతా సమయంలో మాల్టాలోని గ్లోబల్ ఫౌండరీస్ సెమీకండక్టర్ కంపెనీలో కాంట్రాక్టర్ గా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీనికి సంబంధించిన మెయిల్స్ ఆధారంగా గోస్వామిని అరెస్టు చేశారు. 2022 నుంచి మెహుల్ గోస్వామి రెండో జాబ్ చేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు రాష్ట్ర నిధుల్లో నుంచి దాదాపు 44 లక్షలు దొంగతనం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించాల్సిన సమయంలోనే ప్రైవేటు కంపెనీ కోసం పనిచేస్తుండటంతో అక్టోబర్ 15న అధికారులు అతన్ని అరెస్టు చేశారు. నిజాయితీగా సేవ చేసేందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. గోస్వామి దాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడు. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నా అని చెప్పుకుంటూ మరో కంపెనీ కోసం పూర్తి సమయం కేటాయించాడు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బుతో సహా ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే అనేది అధికారుల వాదన. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇందులో నేరం రుజువైతే మెహుల్ గోస్వామికి 15 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ అరెస్టుతో మూన్ లైటింగ్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది. అయితే అమెరికాలో మూన్ లైటింగ్ ఇల్లీగల్ కాదు. కానీ మొదటి కంపెనీ కాంట్రాక్టులో నో మూన్ లైటింగ్ క్లాజ్ ఉంటే మాత్రం రెండో జాబ్ చేయకూడదు. అలాంటి క్లాజ్ లేకపోయినా మొదటి కంపెనీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకూడదు. ఇప్పుడు ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ మరో కంపెనీలో పనిచేయటం ఇల్లీగల్ అని అధికారులు వాదిస్తున్నారు.